AF न्यूज़ उर्दू में खैर मकदम है आज की खबरें। संगारेड्डी सेंट एंथोनीज हाई स्कूल शांतिनगर में डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर वेंकटेश्वरलू के हमरा जिला सतह की साइंस टेक्नोलॉजी इंस्पायर मानक साइंस फेयर प्रोग्राम का जिले कलेक्टर संगारेड्डी ने इफ्तिताह अंजाम दिया। इस साइंस फेयर में जुमला 540 स्कूल्स के तलबा ने हिस्सा लेते हुए तकरीबन 750 नए प्रोजेक्ट्स तैयार किए, जो तलबा के लिए काबिल मुबारकबाद है। అంటే ఇక్కడ జరిగేటువంటి వచ్చేటువంటి మరి ఈ సైన్స్ ఎగ్జిబిట్స్ ఏవైతే ఉన్నాయో, అంతేకాకుండా గతంలో మన ప్రభుత్వ పాఠశాల నుంచి మరి ఎన్నికైతే జపాన్ స్థాయి కూడా వారి యొక్క సైంటిఫిక్ టెంపర్ని తర్వాత ఎక్స్పోజర్స్ని మరి అక్కడ కూడా చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి అప్పటి మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మరి ఆర్థిక సహకారం కూడా అటువంటి విద్యార్థులకు అనేటువంటిది అందించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మరి మన జిల్లా నుంచి మరి ఎక్కువ స్థాయిలో రాష్ట్ర స్థాయికి జాతీయ స్థాయికి ఎంపిక అవుతాయనేటువంటి ఉద్దేశంతో విస్తృతంగా ఈసారి మేము పాఠశాలలకు మరి వారికి ముందుగస్తూ సమాచారంతో ఎగ్జిబిషన్ యొక్క సమాచారాన్ని అందిస్తూ వారు ఏ అంశాల మీద మరి ప్రాజెక్ట్స్ తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని కూడా మేము తెలియజేశాం. అందుకు మంచి స్పందన రావడం, దాదాపుగా 1000 ప్రాజెక్ట్స్ పైన వారి యొక్క రిజిస్ట్రేషన్ అనేటువంటి చేసుకోవడం జరిగింది. ఇప్పటికే మన దగ్గర 750 ప్రాజెక్ట్స్ వాళ్ళు తీసుకొచ్చి మరి ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు మనము జిల్లా స్థాయి జరగబోయే బాల వైజ్ఞానిక ప్రదర్శనలో నేడు మనం ప్రారంభించుకుంటున్నాము. ఈ ప్రదర్శనలో మొత్తం 545 స్కూళ్ళ నుంచి చిన్నారులు, విద్యార్థులు, పాఠశాల టీచర్స్ పాల్గొంటున్నారు. మొత్తం 750 పైచిలుకు ప్రాజెక్ట్స్ ఈ 3 రోజులు జరగబోయే ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో అందరికీ కూడా చూపించబోతున్నారు. దీంతో పాటు ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్ కింద మొత్తం 95 ప్రాజెక్ట్స్, ఇది మొత్తం జాతీయ స్థాయిలో 3000 పైచిలుకు ప్రాజెక్ట్స్ ప్రదర్శిస్తే దాంట్లో 95 ప్రాజెక్ట్స్ మన జిల్లా నుండి సెలెక్ట్ అవ్వడం ఎంతో గర్వకారణం. సో దీని వెనుక విద్యార్థుల యొక్క ప్రతిభ, వారి యొక్క శాస్త్రీయ దృక్పథం మనకు కనిపిస్తూ ఉంది. అలానే వీరికి పాఠాలు చెప్పే టీచర్స్, వారిలో కూడా ఉత్సాహం మనకు కనిపిస్తూ ఉంది. సో మీ అందరికీ కూడా ఇంత గొప్ప ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపటి పౌరులు, సో నేటి బాలురే రేపటి శాస్త్రవేత్తలు కూడా. ఇప్పుడు నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ఒక సామెత ఉంది, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు మన సమాజంలో కూడా అభివృద్ధి చెందే కొద్దీ కొన్ని కొత్త సమస్యలు అన్నవి మనం చూస్తూ ఉన్నాము. ఇంతకుముందు గ్రామాల్లో ఉండే గ్రామస్తులు విద్య కోసము, ఉపాధి కోసము అర్బన్ ఏరియాస్కి వలస వెళ్తున్నారు, అక్కడ సెటిల్ అవుతున్నారు. అర్బన్ ఏరియాస్ అన్నవి ఎక్స్పాండ్ అవుతున్నాయి, ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతూ ఉంది, పట్టణాలు పెరుగుతున్నాయి. సో దీంతో పాటు కొన్ని కొత్త సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. కాలుష్యం పెరుగుతుంది, వాయు కాలుష్యం కానీ, జల కాలుష్యం కానీ. గ్లోబల్ వార్మింగ్ అన్నది మానవాళికే ముప్పుగా నిలుస్తూ ఉంది, వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో వీటన్నిటికీ కూడా సస్టైనబుల్ సొల్యూషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అవి కూడా లో కాస్ట్, అఫోర్డబుల్ సొల్యూషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో ఈరోజు థీమ్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అని చాలా కరెక్ట్ థీము చిన్నారులకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. సో చిన్నప్పటి నుంచే సైన్స్ సబ్జెక్ట్ మీద పట్టు పెంచుకుంటూ, ఆసక్తి పెంచుకుంటూ, ఇటువంటి సమస్యలు సమాజంలో ఉన్నాయి, సో వీటికి ఎటువంటి సొల్యూషన్స్ మనము ఆలోచించాలి, ఎటువంటి సొల్యూషన్స్ మనము ప్రవేశపెట్టాలి అని ఒక కుతూహలంతో, ఒక ఆసక్తితో, క్యూరియాసిటీతో పిల్లలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే భారతదేశ భవిష్యత్తు అంతా కూడా ఇక్కడే ఉంది, మీ చేతిలో ఉంది, మీరే భారతదేశ భవిష్యత్తు. సో మీరు బాగా చదవాలి, చదివేటప్పుడు అర్థం చేసుకొని చదవాలి. ఎప్పుడు కూడా ఏది కూడా బైహార్ట్ చేసి చదవకూడదు. కాన్సెప్ట్స్ అన్నవి సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ
ఇవన్నీ కూడా అర్థం చేసుకొని చదవాలి. ఎప్పుడు కూడా ఒక డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లారిఫై చేసుకోవాలి. అంతేకాని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడానికి మార్క్స్ కోసం అని చదవకూడదు. ఒక ఇష్టంతో చదవండి. మీకంటూ ఒక మంచి గోల్ ఏర్పాటు చేసుకోండి. తప్పకుండా మీరు ఒక మంచి దృఢ సంకల్పంతో చదువుకుంటే మీరు అనుకున్న గోల్ మీరు సాధిస్తారు. సో అందరికి కూడా ఒక శాస్త్రీయ దృక్పథం నెలకొల్పే విధంగా టీచర్స్ కూడా చిన్నప్పటి నుంచే మీ బోధనా పద్ధతులు కూడా ఆ విధంగా మార్చుకోవాలి. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తూ కొన్ని ఫీల్డ్ విజిట్స్ ఏర్పాటు చేస్తూ పిల్లల్లో ఏదైతే సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారో అవన్నీ కూడా వారికి అర్థమయ్యే విధంగా చెప్పేలాగా వారితో కొన్ని ప్రాజెక్ట్స్ చేపిస్తూ ఈ విధంగా మీరు బోధన అన్నది చేస్తే ఇంకా కూడా పిల్లలు యాక్టివ్గా చదువుకుంటారు. సో దీంతో ఈ ప్రాజెక్ట్లో ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్న చిన్నారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసిన డిఓ గారికి వారి స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.